నమస్తే పెద్దమ్మ. నానిది ప్యారడైజ్ టీచర్ చూసారా? చూశానండి. ప్యారడైజ్ నాని కదా, దాంట్లో నేను కూడా యాక్టింగ్ చేశాను. నానిది 7 రోజులు చేశాను. నీళ్ళలా నానుకుంటా, ఆ ఫీల్ వేరే ఉంది. చాలా బాగుంటుందండి. నాని చిన్నప్పటి నుంచి ఎదిగిండు, చిన్నప్పటి నుంచి కష్టంతో పడి పడి మీదికి వచ్చిండు. ఇప్పుడు ఆయనకు పేరు వచ్చింది, సినిమాలలో ఎక్కువ పేరు నాని మీదనే ఉంది. చాలా ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని ఆయన ఇంకా పేరు తెచ్చుకోవాలని నా యొక్క ఆశీర్వాదములు. నాని అంటే నేను ఇప్పటిదాకా చూడలేదు, సినిమా అయితే చేశాను కానీ నేనైతే చూడలేదండి. కానీ నాని నాకు ఇష్టమే, ఓకేనా? ఆయన చాలా ఇష్టము. కానీ నేను ఆ సినిమా ప్యారడైజ్ సినిమాలో నటించాను కానీ ఇప్పటిదాకా చూడలేదు. ఆ నటించిన షూటింగ్లో కూడా నేను చూడలేదు నానిని. కానీ నేను చూడకుండానే ఆయన గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా? అందరికీ నా యొక్క ఆశీర్వాదములు. ఏం చెప్తారు నానికి? ఏం చెప్తారమ్మా? ఎట్లా ఆశీర్వదిస్తారు నానిని? ఏమని చెప్పదలుచుకున్నాను నాని గురించి? నాని సినిమా సూపర్ హిట్ కావాలని అనుకుంటున్నాను అంతే. ఈ ఒక సినిమా సూపర్ హిట్ కావాలని అందరూ సపోర్ట్ చేయాలని నానికి నేను కోరుకుంటున్నాను. ఆ దేవుని ఆశీర్వాదంతో నాని ప్యారడైజ్ సినిమా సపోర్ట్ చేసి ఆయనకి ఇంకా పేరు తేవాలని నా యొక్క ఆశీర్వాదం. నాని గారికి నా యొక్క ఆశీర్వాదములు ఉంటుంది. నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఇంకా తులదూగాలని నా యొక్క మనవి, నా యొక్క ఆశీర్వాదం. నాని నువ్వు చాలా చల్లగా ఉండాలి, నా కడుపు నా ఆయుష్ పోసుకొని ఇంకా నువ్వు బాగా కావాలని, నీ పేరు కావాలని కోరుకుంటున్నాను. ఇంతే, నేనేం చెప్పుకునేది లేదు. నాని నువ్వు నా ఒక బిడ్డలాగా, నీవు నాకు ఒక మనవడిలాగా నేను భావిస్తున్నాను, ఓకేనా? సరేనా? సరేమ్మా. నిన్న ప్యారడైజ్ టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? ప్యారడైజ్ టీజర్ చూస్తూ ఉంటే ఒకప్పుడు తెలంగాణ కోసం ఉద్యమకారులు ఎంత పోరాడినరో, ఫస్ట్ పోరాటం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు రక్తాలను ఎంత కళ్ళ చూసినరో, ఎంత రక్తపాతం పోయిందో ఆడ ఈ టీజర్లో చూసిన కాకులను చూస్తే అర్థమవుతూ ఉంది. నిజం చెప్పాలంటే భూమి కోసం, జాగ కోసము, భుక్తి కోసం ఎంత కొట్లాడినరో అది కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు నాకు అనిపించింది. నిజం చెప్పాలంటే నాని గారి యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. ఒక కొమరం భీమ్ గారిని చూసినట్టు అనిపించింది నాకు ఆయనను చూస్తే. అసలు ఏంది ఆ దిష్టి తీసుడు, ఏంది నల్లిగుడ్లోని దిష్టి, ఇగో బెదరగుడ్లోని దిష్టి అని చెప్పేసి బ్లేడ్లను ఇట్లా పట్టుకొని, అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ అంటేనే పౌరుషం అండి. ఏంటంటే ఏదైనా సరే ఒక వ్యక్తి బతకడానికి ఎంత పోరాడినరంటే అంత పోరాడిర్రు. అసలు దొరల రాజ్యాలు ఉండేటివి అప్పుడు ఆ టైంలో. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ట్విస్ట్ ఏంటంటే మన మంచు మోహన్ బాబు గారు డైనామిక్ యాక్టర్, ఒక ద లెజెండ్, ద కింగ్, పెద్ద మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ కింగ్ ఈజ్ మన మంచు మోహన్ బాబు గారు. సూపర్ అంటే సూపర్ డైలాగ్ చెప్పిండండి, అది నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆయన బ్యాక్ అని అనుకోవాలా. టెల్మీ, సినిమా కయాదులో హీరోగా నటిస్తుంది కదా, ఎలా ఉండబోతుంటారు? సినిమా హీరోయిన్ది మాత్రం ఎవరు అడగట్లేదు అన్న. నిజం చెప్పాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ. ఇంకోటి పూల చొక్క, అమ్మ నువ్వు చెప్పు, నువ్వు పేమెంట్లు తీసుకొని చెప్తావా, ఎట్లా చెప్తావా, రివ్యూ మాకు తెలియదు కానీ ఎట్లా చెప్తావో చెప్పు, కానీ ఇది తెలంగాణ స్లాంగ్ ఇట్లే ఉంటుంది, నాకేం అర్థం కాలేదు అని అంటే 10 సార్లు చూడు అర్థమవుతుంది. తెలంగాణ స్లాంగ్ అంటే గిట్లనే ఉంటుంది పూల చొక్క, అర్థమైందా? రివ్యూలు చెప్పేటప్పుడు వాళ్ళ కష్టాన్ని చూడు, సినిమా వాళ్ళ కష్టం ఎట్లుంటుంది, ఒక లైట్ మ్యాన్ కష్టం ఎట్లుంటుంది, ఒక హీరో కష్టం ఎట్లుంటుంది, ఒక డాన్సర్ కష్టం ఎట్లుంటుంది, అందుట్లో రివ్యూలు చెప్పేటోళ్ళు మా కుమార్ గారి నయం మీకన్నా తెలుసా? నిజం చెప్పాలంటే పూల చొక్క బ్రదర్, నిన్ను చూసి నేను రివ్యూలు చెప్పడం మొదలుపెట్టే, కానీ నీలాగా నేను ఒకరికొకలాగా వీళ్ళకొకలాగా చెప్పాను. మెగా ఫ్యామిలీది మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, మన అన్న ఈయన వరుణ్ తేజ్ గారిది, ఆయన కామెడీ మూవీ జబర్దస్త్ ఉన్నది. ఆ మూవీ గురించి మంచిగా చెప్పిండ్రు. నాని ట్రైలర్ని అర్థం కాలేదు అది ఇది అని 10 సార్లు చూడు అర్థమవుతుంది. అర్థమైందా? కోట్లు పెట్టిన సినిమాలనే కొంతమంది రివ్యూవర్లు ఇలా అనడం కరెక్ట్ కాదు. ఒక్కటి చెప్తున్నా, రివ్యూ రాకపోతే 10 సార్లు చూసి చెప్పండి. డైరెక్టర్కి మాత్రమే హ్యాట్సాప్. మొత్తం తెలంగాణ స్లాంగ్లా మూవీ వచ్చేటందుకు, వాయిస్ తోటి వచ్చేటందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీస్ ఇంకెన్నో తీయాలి. అలాగే తెలంగాణ మన మహబూబ్ నగర్ కింగు ఎవరు తెలుసా, పండుగ సాయన్న కథ కూడా మూవీగా రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ జై హింద్, జై భారత్. అన్న జడల్ జమానా షురు అని టైటిల్లో రాయడం జరిగింది,
ఎలా చూసారా అంటే జడలు వేసుకొని హీరో చేయడం ఎలా అనిపించింది? చాలా నా కొత్త లుక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే ఈ జడలేంది అంత గమ్మత్తు ఉన్నాడు అన్న అది దాని అనుకున్నా. కానీ అందుట్లో ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక విప్లవం కనబడుతుంది, పోరాటం తప్ప. అందుట్లో ఇప్పుడు ఏంటంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక రాజు సైనికులకు ఎలాంటి స్పీచ్లు ఇస్తాడో అట్లా అనిపించింది అందులో నాకైతే. నిజం చెప్పాలంటే అప్పట్లో ఉన్నది ఇప్పుడు రిపీట్ చేసి మనకు చూపిస్తుండ్రు అంతే. డైలాగ్ చెప్తారా? ఈ జాగ్ ఎవరిది, దేశం ఎవరిది? ఈ జాగీర్ ఎవరిది, ఈ దేశం ఎవరిది? నాది. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.